ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి కింగ్ అక్కినేని నాగార్జున అధికారిక ప్రకటన చేశారు. అయితే గతేడాది కామన్ మ్యాన్ కాన్సెప్ట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సామాన్యుల్లో ఒకడు విజేతగా నిలిచాడు. దాంతో ఈసారి కూడా సామాన్యులకు బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా అవకాశం కల్పించాలని యోచిస్తున్నారు నిర్వాహకులు. దీనిలో భాగంగా బిగ్ బాస్ తెలుగు 10 అగ్ని పరీక్ష సీజన్ 2 పేరుతో ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని భావిస్తున్నారు. అగ్ని పరీక్ష సీజన్ 2 దరఖాస్తు విధానము, ఎంపిక ప్రక్రియ, నిబంధనలకు సంబంధించిన సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వివరాల్లోకి వెళ్తే జూన్ 10 ఉదయం 10 గంటల నుంచి జూన్ 20 అర్ధరాత్రి వరకు అగ్ని పరీక్ష సీజన్ 2 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 10 నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారు అగ్ని పరీక్షకు అర్హులు. అలాగే భారతీయ పౌరులు అయి ఉండాలి. గతేడాదితో పోలిస్తే కొత్త రూల్స్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లేదా ఏ ఇతర సోషల్ మీడియా లింక్ అయినా అప్లికేషన్లో ఇవ్వాల్సి రావచ్చని అంటున్నారు. ప్రొఫైల్ వీడియో క్లారిటీగా ఉండాలని, మొబైల్తో తీసినా సరే ఆడియో వీడియో క్లారిటీగా ఉంటే బెటర్ అని కొందరు సలహాలు ఇస్తున్నారు. మినిమం 3 నిమిషాలు తగ్గకుండా వీడియోను అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. వీడియోలు, ప్రొఫైల్స్ వడపోత తర్వాత బిగ్ బాస్ టీం నుంచి అభ్యర్థులకు 2 రోజుల్లోనే కాల్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళ హెడ్ మీతో మాట్లాడతారు. ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ జరుగుతాయి. సెలెక్ట్ అయిన 40 మందిని పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలిచి మాట్లాడతారు. 5 లెవెల్స్లో జరిగే వడపోత ప్రక్రియ ముగిసిన తర్వాత 10 రోజులు షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ ముగిసిన తర్వాత ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు 13 నుంచి 22 ఎపిసోడ్ల కింద అగ్ని పరీక్ష సీజన్ 2 టెలికాస్ట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. గతేడాది అగ్ని పరీక్ష 7 కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి తీసుకున్నారు. ఈసారి 10 మంది వరకు సామాన్యులు ఉండొచ్చని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతేడాది అగ్ని పరీక్షకు నవదీప్, బిందు మాధవి, అభిజిత్ జడ్జిలుగా వ్యవహరించగా శ్రీముఖి హోస్ట్గా వ్యవహరించారు. ఈసారి అగ్ని పరీక్ష సీజన్ 2కి కూడా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్కి న్యాయ నిర్ణేతలుగా ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. హీరో శివాజీ, సింగర్ గీతా మాధురితో పాటు అభిజిత్ మరోసారి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటితో పాటు గతేడాది బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసిన వారితో కొందరు గెస్టులుగా వచ్చి టాస్క్లు ఇస్తారని అంటున్నారు. గతేడాది ప్రయోగాత్మకంగా చేపట్టిన అగ్ని పరీక్ష మంచి సక్సెస్ కావడంతో ఈసారి బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2ను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దుతారని తెలుస్తుంది. డిఫరెంట్ టాస్కులు, అభ్యర్థుల శారీరక, మానసిక సామర్థ్యము, ఓర్పు, మంచితనం ఇలా అన్ని రకాలుగా పరీక్షించి కంటెస్టెంట్స్గా ఎంపిక చేస్తారని చెబుతున్నారు. అగ్ని పరీక్షకు వచ్చిన వారు 3 జడ్జిలను మెప్పించి పరీక్షల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. మరి ఇందులో ఎంతమంది విజయం సాధించి కంటెస్టెంట్లుగా బిగ్ బాస్లో అడుగు పెడతారో చూడాలి. బిగ్ బాస్ తెలుగు 10 అగ్ని పరీక్ష సీజన్ 2కు సంబంధించి పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, నిబంధనలతో కూడిన ప్రోమోను స్టార్ మా త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.